చాలామంది మనకి అడుగుతున్నది ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు, అది కూడా విజయవాడ హైవేకి దగ్గరలో ఉంటే చూడండి అని చాలామంది మనకి రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈరోజు మీ ముందుకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కట్టిన 111 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో విజయవాడ హైవేకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లొకేషన్ అండ్ ప్రైస్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఇల్లు అయితే ఫస్ట్ మీరు చూసేయండి. మీరు జస్ట్ ఒక లైక్ అనేది వీడియోని అనేది చూసిన తర్వాత లైక్ అనేది కొట్టండి. కింద మీకు రైట్ సైడ్లో కనబడుతుంది, లైక్ అనేది క్లిక్ చేయండి. సో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది. సో ఈ హౌస్ డీటెయిల్స్ విషయానికి వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 111 గజాల్లో కట్టడం జరిగిందనమాట. సో మనకి ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 2 హౌసెస్. ఆల్రెడీ ఒక హౌస్ అనేది సేల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్న హౌస్ అనేది రావడం జరుగుతుంది. బ్రౌన్ కలర్ ఎలివేషన్తో ఉన్న హౌస్ అనేది రావడం జరుగుతుంది. సో దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి 20x50, ఫేసింగ్ అనేది 20 రావడం జరుగుతుంది. వెడల్పు అనేది 50 రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోరింగ్ మొత్తం అవుట్ సైడ్లో గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో 1.5 ఇంచెస్ అనేది సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మనకి స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది విత్ టైల్స్ డిజైన్స్ ఎడ్జెస్లో. సో మీకు అవుట్ సైడ్లో కూడా మీరు డోర్కి బీ సైడ్లో కూడా చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో ఈజీగా ఒక కారు అనేది పార్క్ చేసుకోవచ్చు. ఒక కారు వరకు పర్లేదు పార్క్ చేసుకోవచ్చు 111 గజాలలో మంచిగా. సో ఇది మీరు చూస్తుంది అవుట్ సైడ్ మనకి డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు అవుట్ సైడ్ వాల్కి. అలాగే ఇక్కడ కూడా మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. కలర్ కోడింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో ఎంట్రీలోనే మనకి హాల్ అనేది రావడం జరుగుతుంది. చాలా పెద్దగా ఉంటుందండి. సో వెడల్పు అనేది 50 రావడం జరిగింది కాబట్టి మనకి హాల్ అనేది చాలా స్పేసియర్గా రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి ఫ్లోరింగ్ గ్రానైటే వాడడం జరిగింది. ఒక చిన్న టీవీ యూనిట్ ఇచ్చారు. ఫ్రంట్లో మనకి ఒక 40 ఇంచెస్ టీవీ వరకు లొకేట్ చేసుకోవచ్చు. సో మనకి విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. విండోస్కి గ్రిల్స్ కూడా ఎస్పెషల్లీ లొకేట్ చేయడం జరిగింది. కలర్ పెయింటింగ్ కూడా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ మనకి మీరు చూసుకోవచ్చు. సైడ్ వాల్కి మీరు చూసుకోవచ్చు. సో ఇది టీవీ యూనిట్ మీరు చూస్తుంది. దీని లెఫ్ట్ సైడ్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. రైట్ సైడ్లో కిచెన్ అండ్ అలాగే కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. మనకి ఫేసింగ్ ఎంట్రింగ్ అనేది వెస్ట్ ఫేస్లో, మెయిన్ డోర్ ఎంట్రింగ్ అనేది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్లో మనకి డోర్స్ ఉంటాయి. ఈస్ట్ సైడ్లో 2 డోర్స్ ఉంటాయి. కిచెన్ బి సైడ్లో ఒక డోర్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక డోర్ ఉంటుంది. అలాగే నార్త్ సైడ్లో మనకి హాల్కి కనెక్టింగ్గా ఇంకో డోర్ ఉంటుంది. సో వాస్తు ప్రకారం అద్భుతంగా కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్కి బి సైడ్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఒక డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఫుల్ గ్రానైట్. అలాగే కింద మనకి సెల్ఫ్స్ కూడా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. మంచి సిలిండర్ లొకేషన్ కానీ. సో మనకి సైడ్కి పైన కూడా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ప్లేస్ అనేది లీవ్ చేయలేదు. చాలామంది హౌసెస్లలో సెల్ఫ్స్ లేవని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అలా ఏం లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది మధ్యలో ఇవ్వడం జరిగింది. ఆ సింక్ అనేది మధ్యలో ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్లో కూడా మంచి సెట్ బ్యాక్ రావడం జరిగింది. చూడొచ్చు మీరు 3 ఫీట్ సెట్ బ్యాక్ అనేది రావడం జరిగింది అనమాట. మళ్ళీ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్లో కూడా. సో ఇది మనకి అవుట్ సైడ్ ఈ కార్నర్లో కూడా మనకి బోర్ కనెక్షన్ ఉందన్నమాట. కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ట్యాంక్ ఉంటుంది ప్రతి హౌస్కి. హైత్ నగర్లో ప్రతి హౌస్కి కామన్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు ఇక్కడ సెట్ బ్యాక్ చూడొచ్చు. సో ఇది మనకి 4 సైడ్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. చాలామంది సెట్ బ్యాక్ లేవని కూడా అడుగుతున్నారు. ఈ హౌస్కి 4 సైడ్స్ సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ స్టైల్లో రావడం జరుగుతుంది కామన్ వాష్రూమ్. టైల్స్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట. సో చాలామంది రోడ్డు దగ్గరలో తక్కువ బడ్జెట్లో కావాలని అంటున్నారు. అందుకని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ హౌస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఎక్కువ రోజులు ఏముండదండి. మనకి చాలా వరకు ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు. సో ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. సో ఎస్పెషల్లీ ఈ ఇల్లు అనేది మనం కొన్ని రోజులు హోల్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల కోసం హోల్డ్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే చూపెట్టండి. హైత్ నగర్లో G+1 కాదు, విజయవాడ రోడ్డు దగ్గరికి G+1 కాకుండా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి, మా బడ్జెట్ తక్కువ ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఎస్పెషల్గా తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సపరేట్ వాల్ చూడొచ్చు మీరు. వాల్కి కలర్ అనేది చూసుకోవచ్చు. అలాగే కామన్ వాష్రూమ్లో అద్భుతమైన డిజైన్, అటాచ్డ్ వాష్రూమ్లో అద్భుతమైన డిజైన్స్, టైల్స్ డిజైన్స్ మీరు చూసుకోవచ్చు అనమాట. సో హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట.
సో ఒక గ్రీన్ కలర్ వాల్ చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. డోర్ కూడా మీకు చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి డోర్ అన్నమాట. సో కింద మొత్తం మనకి గ్రానైట్ మనకి చెప్పాను ఆల్రెడీ ఫ్లోరింగ్. ఇందులో కూడా మనకి విండో ఇవ్వడం జరిగింది, విండోకి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. అది ఒక స్పెషల్ అన్నమాట హౌస్లో. సో వాళ్ళకి మనకి ఇక్కడ సైడ్ సెల్ఫ్స్ ఉన్నాయి అన్నమాట. సో టోటల్గా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో రూమ్స్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా రావడింది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత ఉండాలో అంతే ఉందన్నమాట. దానికి మనకి తేడా ఏం లేదు, ఎంత ఇవ్వాలో కరెక్ట్ అంతే ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్గా ఇది ఉంది 2 BHK 111 గజాలు, వెస్ట్ ఫేసు. డైమెన్షన్స్ వచ్చేసి 20x50 అన్నమాట. ముందర మనకి 25 feet రోడ్ ఉంటుంది, మనకి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. హాల్ బీ సైడ్లో ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే వాష్రూమ్ ఉంటుంది. సో మీకు ఎప్పటిలాగానే సరౌండింగ్స్ మొత్తం చూపెడతాను. ఈ సరౌండింగ్స్ ఇల్లులు ఉన్నాయా లేవా అని చాలామంది ఎక్కడో ఇల్లు లేని కాడ మీరు ఇల్లులు పెడతారని అనుకుంటారు. అలాంటి అనుకోకుండా మీకు సరౌండింగ్స్ మొత్తం చూపెట్టడం జరుగుతుంది, కాలనీ మొత్తం చూపెట్టడం జరుగుతుంది. మనకి దీని పక్క పండి 3 houses ఉంటాయి. మనకు అలా ఏం లేదు, మీకు సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి. సో ఈ హౌస్కి చెప్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 78 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి హైత్ నగర్ గజస్వామి కాలనీలో ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ సంగం హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. జస్ట్ 500 meters ఫ్రమ్ విజయవాడ హైవే అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఎమ్మటే కాంటాక్ట్ అవ్వండి, ఎక్కువ రోజులు ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.